నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను కీర్తి. ముందుగా ముఖ్యాంశాలు. రైతు సంక్షేమమే కేంద్ర ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యత అంశమన్న ప్రధాని మోదీ. మంగళగిరిలో జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు. చేనేత వస్త్రాలపై 5% జీఎస్టీని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడి. ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేందుకు హర్ ఘర్ తిరంగా ఎంతో దోహదపడుతుందన్న విజయవాడ రైల్వే డీఆర్ఎం మోహిత్ సునాకియా. ఉపరాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల. సెప్టెంబర్ 9న పోలింగ్. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాగల 48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. వార్తల్లోని వివరాలు చూద్దాం. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, భారత హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ శత జయంతి సందర్భంగా ఢిల్లీలోని ఐసీఏఆర్ పూసాలో అంతర్జాతీయ సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. స్వామినాథన్ స్మారక నాణం, శతాబ్ది స్మారక స్టాంపును విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో స్వామినాథన్ పెను మార్పులు తీసుకువచ్చారని, ఆయన సేవలు మరవలేనివని పేర్కొన్నారు. అభివృద్ధితో పాటు భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి స్వామినాథన్ సతత హరిత విప్లవాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. डॉक्टर स्वामीनाथन ने भारत को खाद्यान्न में आत्मनिर्भर बनाने का अभियान चलाया, लेकिन उनकी पहचान हरित क्रांति से भी आगे बढ़कर थी। वो खेती में केमिकल के बढ़ते प्रयोग और मोनोकल्चर फार्मिंग के खतरों से किसानों को लगातार जागरूक करते रहे। यानी एक तरफ वो ग्रेन प्रोडक्शन बढ़ाने का प्रयास कर रहे थे और साथ ही उन्हें एनवायरमेंट की, धरती मां की भी चिंता थी। दोनों के बीच संतुलन साधने और चुनौतियों का समाधान करने के लिए उन्होंने एवर ग्रीन रिवॉल्यूशन का कंसेप्ट दिया। उन्होंने बायो विलेज का कंसेप्ट दिया, जिसके जरिए गांव के लोगों और किसानों का सशक्तिकरण हो सकता है। उन्होंने कम्युनिटी सीड बैंक और రైతుల సంక్షేమమే ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యత అంశమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ రైతులు, మత్స్యకారులు, పాడి రైతుల ప్రయోజనాలకు సంబంధించిన విషయాల్లో ఎన్నటికీ రాజీ పడబోమన్నారు. రైతుల ప్రయోజనాలను కాపాడటం కోసం వ్యక్తిగతంగా ఎంత చెల్లించేందుకైనా భారత్ సిద్ధమని మోదీ పేర్కొన్నారు. हमारे लिए अपने किसानों का हित सर्वोच्च प्राथमिकता है। भारत अपने किसानों के, पशुपालकों के और मछुआरे भाई बहनों के हितों के साथ कभी भी समझौता नहीं करेगा। और मैं जानता हूं व्यक्तिगत रूप से मुझे बहुत बड़ी कीमत चुकानी पड़ेगी, लेकिन मैं इसके लिए तैयार हूं। मेरे देश के किसानों के लिए, मेरे देश के मछुआरों के लिए, मेरे देश के पशुपालकों के लिए आज भारत तैयार है। किसानों की आय बढ़ाना, खेती पर खर्च कम करना, आय के नए स्रोत बनाना, इन लक्ष्यों पर భారత ఉపరాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. సెప్టెంబర్ 9న ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఈసీ పేర్కొంది. అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. ఇక నామినేషన్లు ఈ నెల 21వ తేదీ వరకు దాఖలు చేయవచ్చు. 22న నామినేషన్ల పరిశీలన చేపడతారు. ఈ నెల 25తో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. మన ప్రజల సృజనాత్మకతను ప్రదర్శించే గొప్ప నేత సాంప్రదాయాలను జరుపుకునే రోజని ప్రధాని సామాజిక మాధ్యమం వేదికగా తెలిపారు.
భారతదేశ చేనేత వైవిధ్యం జీవనోపాధి శ్రేయస్సును పెంపొందించడంలో పోషిస్తున్న పాత్ర గర్వకారణమని పేర్కొన్నారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీ 5% రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో 11వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా వీవర్స్ శాలను ముఖ్యమంత్రి సందర్శించారు. అక్కడ మగ్గాలను, చేనేత వస్త్రాలను పరిశీలించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ నెల నుంచే చేనేత కుటుంబాలకు 200 యూనిట్లు, మగ్గాలకు 500 యూనిట్లు ఉచితంగా విద్యుత్ అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. 55,500 మందికి చేనేత కార్మికులకి 2 లక్షల రూపాయలు చొప్పున 27 కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చాం. ఇంకో పక్క 90,765 కుటుంబాలకి 100 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చాం. ఇంకో పక్క చేనేత కార్మికులకి మొట్టమొదటిసారిగా 50 సంవత్సరాలకే పింఛన్ ఇవ్వాలని నిర్ణయించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజు మరమగ్గాలకి మీరు ఏదైతే హ్యాండ్లూమ్ ఉన్నాయో ప్రతి ఒక్క వ్యక్తికి ఈ నెల నుంచి 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తామని హామీ ఇస్తున్నా. ఇదే కాదు, మరమగ్గాలకి 500 యూనిట్లు ఉచితంగా కరెంటు ఇస్తాం. ఇది కాకుండా ఈరోజు మీరు ఒకసారి దీనివల్ల 93,000 కుటుంబాలకు లాభం వస్తుంది. పవర్ లూమ్స్ అయితే 50,000 కుటుంబాలకు లాభం. వారసత్వ సంపదగా నిలిచిన చేనేత రంగాన్ని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర వైద్య ఆరోగ్య సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో నిర్వహించిన చేనేత దినోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ రంగాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంకల్పించాయన్నారు. మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ను ధర్మవరంలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ధర్మవరంలో మ్యూజిక్ అనుగుణంగా చీర డాన్స్ చేసేదంట. అటువంటి అద్భుత కళా నైపుణ్యం ఉండేదట. అటువంటి దీన్ని గుర్తించడానికి కూడా ప్రభుత్వాలు ఎందుకు ఆలోచించలేదు. కానీ చేనేతల గురించి దేశ ప్రధానమంత్రి ఆలోచించక జాతీయ అందరికీ దినోత్సవాలు ఉన్నాయి, మరి చేనేతలకు ఎందుకు ఉండకూడదు అని చెప్పి జాతీయ చేనేత దినోత్సవాన్ని ఆయన ప్రకటించారు. దాని కారణంగా వాళ్ళ 11వ జాతీయ చేనేత దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. అదే రకంగా చేనేతలకు అండగా నిలబడడం కోసం RMSS కింద రా మెటీరియల్ సప్లై స్కీమ్ కింద ఇవాళ 15% సబ్సిడీతో నూనెలు కానీ లేదా కెమికల్స్ కానీ లేకపోతే ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీని కింద మన రాష్ట్రంలో గత ఆర్థిక సంవత్సరంలో 164 పుట్టిన బిడ్డకు వెంటనే తల్లిపాలు ఇవ్వడం వల్ల దీర్ఘకాలిక అనారోగ్యాల నుండి బయటపడవచ్చని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ సహజ ప్రసవాల నమోదులో జిల్లాలోని సాలూరు నియోజకవర్గం ముందంజలో ఉందన్నారు. గ్రామాల్లో కూడా తల్లులకు చెప్పండి. నేను ఇప్పుడు చెప్పిన విధంగానే బిడ్డల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఎదుగుతున్న పిల్లలకు కూడా ఇంట్లో జాగ్రత్తలు చెప్పండి. ఎవరైనా 18 సంవత్సరాల లోపు వాళ్ళ పెళ్లిళ్ళు జరిగితే మాత్రం దయచేసి మీరు అక్కడ అడ్డుకోలే. అమరావతిలో నిర్మాణాలన్నీ గ్రీన్ హౌస్ భవనాలుగా నిర్మిస్తున్నట్టు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. విజయవాడలో ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ CII ఆధ్వర్యంలో ఒకరోజు సదస్సులో మంత్రి మాట్లాడుతూ IGBC సర్టిఫికేషన్ ఉండే భవనాలకు మరిన్ని రాయితీలు ఇస్తున్నట్లు చెప్పారు. గ్రీన్ హౌస్ భవనాలకు అధిక ప్రాధాన్యతనివ్వాలనే ఉద్దేశంతో మరికొన్ని రాయితీలు ప్రకటిస్తున్నామని వివరించారు. అది వాటర్ కావచ్చు, రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, దేనిలో ప్రతిసారి ఈ యొక్క గ్రీన్ బిల్డింగ్ అనే కాన్సెప్ట్ యాక్చువల్గా ఆయన చెప్తూ ఉంటారు. అమరావతి రాజధానిలో అయితే 100% చేయాలని ఆదేశించారు. ఆ నేపథ్యంలో ఈరోజు ఏదైతే ఈ యొక్క ఈ సమిట్ ఏర్పాటు చేయటం వల్ల అనేక మంది వ్యక్తులు కావచ్చు, అనేక కంపెనీలు కావచ్చు, అనేక ఆర్గనైజేషన్లు కావచ్చు, అనేక స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, వీళ్ళందరి యొక్క అభిప్రాయాలని ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకోవటం,
ఇంకా బెటర్గా ఎలా చేయొచ్చు, ఇతర రాష్ట్రాలు ఎలా చేస్తున్నారు, ఇతర దేశాలు ఎలా చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు మన సింగపూర్ నేను పోతే సింగపూర్లో దీని మీద స్పెషల్గా ఐ స్పెండ్ 1 డే. ఒకరోజు యాక్చువల్గా నేషనల్ పార్క్స్ ఎన్ పార్క్స్ అంటారు. ఇట్ ఈస్ అన్ అథారిటీ. సింగపూర్లో అదొక అథారిటీ వాళ్ళతో ఆల్మోస్ట్ 1 డే స్పెండ్ చేస్తాం. వాళ్ళ గ్రీన్ బిల్డింగ్స్ ఎలా ఉన్నాయి, ఎలా చేశారు అనేది ఖచ్చితంగా ఈరోజు వాళ్ళకి ఈ గ్రీన్ బిల్డింగ్ సర్టిఫికేట్ ఎవరైతే తీసుకుంటారో, ఎవరైతే చేస్తారో వాళ్ళకి కొంత ఇన్సెంటివ్స్ కూడా యాక్చువల్గా నిన్నే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యాక్చువల్గా. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుతో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని దేశ సమగ్రత సమైక్యతను చాటి చెప్పాలని విజయవాడ రైల్వే డివిజన్ మేనేజర్ మోహిత్ సునాకియా తెలిపారు. విజయవాడ రైల్వే డివిజన్ కార్యాలయంలో ఉద్యోగులు ప్రయాణికులకు జాతీయ జెండాను అందించారు. ఈ సందర్భంగా మోహిత్ సునాకియా మాట్లాడుతూ ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. The Har Ghar Tiranga campaign, launched by our Honorable Prime Minister Modi ji, is a tribute to the sacrifices of our freedom fighters and our belief in the glorious future of India. On this occasion, I appeal to all the citizens to unfurl our national flag at our homes, offices and other installations and actively participate in the activities pertaining to the campaign as a symbol of our unity. బాపట్ల జిల్లా నగరం మండలంలోని ఈదుళ్లపల్లిలో 8 డెంగూ కేసులు నమోదైన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఇంటింటికి ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఈదుళ్లపల్లి నగరం ప్రాంతాల్లో పర్యటించిన జిల్లా కలెక్టర్ జేవి మురళి మాట్లాడుతూ జ్వరం లక్షణాలు కనబడితే వెంటనే ఆరోగ్య కార్యకర్తలను సంప్రదించాలని కోరారు. ఈదుళ్లపల్లిలోనే 6 కేసులు నమోదవడంతో 10 కిలోమీటర్ల పరిధిలో విస్తృతంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 8 కేసెస్ పాజిటివ్ వచ్చాయి. ఫీవర్ సర్వే ఎంటైర్ డిస్ట్రిక్ట్లో చేస్తున్నాము. మీరు ఎక్కడ కూడా ఈ కొబ్బరి చిప్పల్లో నీళ్లు నిల్వ ఉన్నా కూడా డెంగీ దోమ బ్రీడింగ్ అవుతుంది. మీకు ఎవరికైనా జ్వరం అనే లక్షణాలు ఏమాత్రం కనిపించినా కూడా మీ ఆరోగ్య కార్యకర్త ఆశాకి కానీ ఏఎన్ఎంకి కానీ ఫోన్ చేయండి. మీ అంతటా మీరు వెళ్ళి మా ఆర్ఎంపీ డాక్టరు మంచి వైద్యుడు హస్తవాసి అని అనుకొని మీ ఆర్ఎంపీల దగ్గరికి వెళ్ళిపోయి విలువైన సమయాన్ని వృధా చేసి మీ మంచి ఆరోగ్యాన్ని అక్కడ డిటరేట్ అయిపోయేటట్టు చేసుకొని అక్కడ చెడగొట్టేసుకొని 4 రోజుల తర్వాత వస్తే ప్లేట్లెట్స్ ఏదైనా పడిపోయి ఉంటే అప్పుడు ప్రమాదం అవుతుంది. సర్వైవ్ కావడం కూడా ఇబ్బంది అవుతుంది. ఆర్ఎంపీలు అనేవాళ్ళు ఒక దేశవ్యాప్తంగా ప్రజలకు డిజిటల్ లావాదేవీలు అందుబాటులోకి వచ్చాయి. పట్టణం నుంచి పల్లెల దాకా క్యాష్లెస్ కొనుగోళ్లు అలవాటయ్యాయి. కూరగాయల నుంచి పెద్ద పెద్ద ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోలు వరకు యూపీఐ లావాదేవీలు జరుపుతున్నారు. గతంలో ఏది కొనుగోలు చేయాలన్నా జేబులో నగదుతో బయటకు వెళ్లే రోజులు పోయి సెల్ ఫోన్ ఒకటి ఉంటే నగదు లావాదేవీలు సులభతరమైపోయాయి. భారత్ ఇప్పుడు వేగవంతమైన చెల్లింపుల వ్యవస్థలో ప్రపంచానికి నాయకత్వం వహించడానికి ప్రధాన కారణం భారత ప్రధాని నరేంద్ర మోదీ. ఆయన డిజిటల్ ఇండియాను కేవలం ఒక పథకంగా కాకుండా ఒక ప్రజా ఉద్యమంగా మార్చారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. నేడు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ ద్వారా కేవలం విద్యుత్ బిల్లులు కట్టడం, మొబైల్ రీఛార్జ్ చేయడం, కిరాణా సామాన్లు కొనడం మాత్రమే కాదు, గుడులలో విరాళాల నుంచి టాక్సీ బుకింగ్ వరకు ప్రతి చోట ఇది ఉపయోగంలో ఉంది. ఇప్పుడు ఎవరికి ఖాతా నెంబర్, బ్యాంకు పేరు లేదా సుదీర్ఘమైన ప్రక్రియ అవసరం లేదు. కేవలం ఒక సాధారణ యూపీఐ ఐడి చాలు. కొన్ని సెకండ్లలో చెల్లింపులు పూర్తవుతున్నాయి. ఈ రోజు యూపీఐ శక్తి భారతదేశ సరిహద్దుల వెలుపల కూడా కనిపిస్తుంది. యుఏఈ, సింగపూర్, నేపాల్, భూటాన్, శ్రీలంక, మారిషస్, ఫ్రాన్స్లో కూడా యూపీఐ వినియోగం ప్రారంభమైంది. ఇది కేవలం సాంకేతిక విజయం మాత్రమే కాదు, ఒక సాంస్కృతిక విస్తరణ. ఫ్రాన్స్లో కూడా భారతీయులు ఇప్పుడు తమ మొబైల్ ఫోన్ ద్వారా చెల్లింపులు చేయవచ్చు. ప్రధాని నరేంద్ర మోదీ జన్ ధన్ యోజనను ప్రారంభించినప్పుడు కోట్ల మంది ప్రజలు మొదటిసారి బ్యాంకుతో అనుసంధానమయ్యారు. ఆ తర్వాత ఆధార్ కార్డు ద్వారా ప్రతి వ్యక్తికి డిజిటల్ గుర్తింపు లభించింది. ఆపై చౌకైన మొబైల్ ఇంటర్నెట్ దేశంలోని ప్రతి మారుమూల ప్రాంతాల్లో కలిపింది. 2016లో యూపీఐ ప్రారంభమైనప్పుడు కేవలం 9 సంవత్సరాలలో ఈ సాంకేతికత ప్రపంచవ్యాప్తంగా ఇంతగా విస్తరిస్తుందని ఎవరు ఊహించి ఉండరు. ఈ రోజు భారతదేశంలో ప్రతి నెల 18 బిలియన్లకు పైగా లావాదేవీలు కేవలం యూపీఐ ద్వారా జరుగుతున్నాయి.
భారత్ రోజురోజుకు నగదు రహిత వేగవంతమైన ఆర్థిక వ్యవస్థ వైపు నడిపిస్తుందంటే దీని వెనుక ఒక స్పష్టమైన విధానం, దూరదృష్టి, బలమైన నాయకత్వం ఉన్నాయి. ఈ నాయకత్వం భారతదేశాన్ని ఆత్మనిర్భర్ వైపు పయనించడానికి నిరంతరం కృషి చేస్తుంది. వార్తల్లో చిన్న విరామం. అక్క చూడు, హ్యాపీ బర్త్డే రా. చూపించు. నా ఫేవరెట్ కలర్. ఎప్పుడు షాపింగే. నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్? సేవింగ్ కి కూడా ఇదే వయసు. నాకు తెలుసు నాన్న. పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి. పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది. దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది. నాకు తెలుసు కదా. ఆర్బీఐ అంటుంది, చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్. जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान. इस अभियान का आह्वान, यदि है आपको टीबी के लक्षण तो जल्द जांच से ही होगा सबसे तेज समाधान। टीबी होने पर जल्द जांच से उपचार में आती है तेजी और गंभीर बीमारी का खतरा होता है कम। सुरक्षित होता है आपका परिवार और अन्य करीबी जन। कुछ समूहों में टीबी का खतरा अधिक होता है, जैसे वे लोग जिन्हें पिछले 5 वर्ष में टीबी हुआ हो, 60 वर्ष या उससे अधिक आयु, धूम्रपान और शराब का सेवन करने वाले, कुपोषित, टीबी निकट संपर्क हुआ हो, मधुमेह रोगी, HIV से पीड़ित लोग। तो टीबी के लक्षण होने पर अपने नजदीकी सरकारी या निजी अस्पताल या आयुष्मान आरोग्य मंदिर में निशुल्क जांच और उपचार पाएं। आइए हम सब साथ मिलकर देश को टीबी मुक्त बनाएं। टीबी फ्री इंडिया बनाने में सक्रिय भूमिका निभाएं। डाउनलोड करें टीबी आरोग्य साथी ऐप। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी। వార్తలకు తిరిగి స్వాగతం. క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తెలిపారు. సారథ్యం పర్యటనలో భాగంగా ఈ రోజైన ప్రకాశం జిల్లా ఒంగోలులోని అంజయ్య రోడ్డు సమీపంలో చాయ్ పే చర్చ కార్యక్రమంలో స్థానికులతో ముచ్చటించారు. స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాధవ్ దూరదర్శన్తో మాట్లాడుతూ పొగాకు, ఆక్వా, శనగ రైతులు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. The localites of Ongole. So today they have dwelled about a lot of issues that pertain to the district, especially through agriculture and other issues. Tobacco crop, the farmers have produced a lot of crop. So they're seeing that the penalty clause should be removed. Definitely we'll try to remove the penalty clause that is being kept upon the tobacco farmers of Ongole. Not just this, there are other issues like chinna beans that's coming, lots of the crop is more than the demand. So how to mitigate it? So the only possible way is to ban the కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించడానికి కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడా మంత్రిత్వ శాఖ మేరా యువ భారత్ ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో గంగూరులో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేరా యువ భారత్ జిల్లా యువ అధికారి సుంకరరాము, విజయవాడ దూరదర్శన్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగాధిపతి షఫీ మహమ్మద్ పాల్గొని కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సుంకరరాము మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల పట్ల యువత అవగాహనతో ఉండాలన్నారు. 2047 నాటికి వికసిత భారత్ సాకారం దిశగా డిజిటల్ ఇండియాలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగాధిపతి షఫీ మహమ్మద్ తెలిపారు. యూపీఐ వల్ల దేశంలో డిజిటల్ లావాదేవీలు సులభతరం అయ్యాయని, ప్రపంచంలో అనేక దేశాలు యూపీఐని వినియోగిస్తున్నాయని తెలిపారు. ఆ పథకాలు చాలా వరకు మనకి ఎవరైతే ఉంటున్నారో విలేజ్ లెవెల్ కావచ్చు, లేదంటే మనకి సిటీ లెవెల్స్లో కావచ్చు, చాలా మందికి ఆ పథకాల గురించి అవగాహన కానీ లేదా ఆ పథకాల గురించి పూర్తి అవగాహన అనేది ఎవరికీ ఉండట్లేదు. దాని మూలంగా ఈరోజు కొన్ని మన కేంద్ర ప్రభుత్వం నుండి ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టిన కొన్ని పథకాల నుండి ఆ పథకాల కోసం అవగాహన కల్పించడం కోసం ఆ పథకాలకు సంబంధించిన నిపుణులను తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ మన వర్క్షాప్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఆ వర్క్షాప్లో భాగంగా చాలా వరకు మన పథకాల గురించి వాళ్ళకి అవగాహన కల్పించడం, అవగాహనతో పాటు వారు ఇక్కడ నేర్చుకున్న ఇక్కడ ఎవరైతే ఈరోజు స్టూడెంట్స్ ఎవరైతే ఇక్కడ పార్టిసిపేట్ చేశారో వీళ్ళు మిగతా యూత్కి అనేది ఇక్కడ జరిగిన కార్యక్రమం కానీ లేదా ఇక్కడ జరిగిన పథకాల అవగాహన కానీ మిగతా జనాల్లోకి తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి ఆ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఈ నెల 24వ తేదీలోగా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో తమ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని
ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఏలూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర సదస్సు విజయవాడలో ఈ నెలాఖరులో నిర్వహిస్తామని తెలిపారు. ప్రభుత్వం నుంచి ఏ చర్చలు ఎలాంటి సమావేశాలు లేవు కాబట్టి మరి నెల 23వ తారీఖున రాష్ట్ర ఏపీజేఎస్ అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని 23-24 తారీఖున నిర్వహిస్తున్నాం. ఒకరోజు జేఏసీ, ఒకరోజు రెవెన్యూ సమావేశాలు జరుగుతాయి 23-24 విజయవాడలో. ఆ సమావేశంలో అన్ని జిల్లాల నాయకత్వం, అన్ని సంఘాల నాయకత్వం పాల్గొంటున్నాయి. తప్పకుండా ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం, 23వ తారీఖు 24 తారీఖుల లోపు మే సమావేశంలో మరి ఏ విధమైనటువంటి జిల్లా నాయకత్వాలు వాళ్ళు ఫీల్ అవుతున్నటువంటి అంశాలు, వాళ్ళు బాధపడుతున్నటువంటి అంశాలు తీవ్రంగా చర్చించుకోక ముందే ప్రభుత్వం ఏదో ఒక స్థాయిలో గౌరవ సిఎస్ గారి స్థాయి కానీ, గౌరవ ఉప ముఖ్యమంత్రి మంత్రుల కమిటీ కానీ ఎవరో ఒకరు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని పిలిచి ఒక గృహహింస ఎదుర్కొంటున్న మహిళలకు సఖీ కేంద్రం అండగా నిలుస్తుందని చిత్తూరు జిల్లా సఖీ వన్ స్టాప్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ కె చందూరాణి తెలిపారు. మహిళల రక్షణ చట్టం ప్రచార కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాధిత మహిళలకు వైద్యం, పోలీసు శాఖ నుండి రక్షణ, న్యాయం, కౌన్సిలింగ్, వసతి సౌకర్యం, సేవలు ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. ఇక్కడ మనకు అన్ని రాష్ట్రాలలో కూడా మనకు సఖీ సెంటర్లు నడపబడుతున్నాయి. అదే విధంగా మన చిత్తూరు జిల్లాలో 2017న మనకి ఇక్కడ సఖీ సెంటర్ ని ఓపెన్ చేశారు. మరి ఈ సఖీ వన్ స్టాప్ సెంటర్ లో ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఖచ్చితంగా ఇది బాధిత మహిళల కోసము పనిచేసే ఒక సంస్థ. ఇది గవర్నమెంట్ చేత పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేత నడపబడుతున్న ఒక ఆఫీస్. ఈ వన్ స్టాప్ సెంటర్ లో బాధిత మహిళ ఏ టైంలోనైనా కావచ్చు, ఎక్కడి నుండి అయినా కావచ్చు, అంటి బాధితులైనా కావచ్చు, దేశం కోసం ప్రాణాలు అర్పించే సైనికుల సంక్షేమానికి ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యతనివ్వాలని శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు. శ్రీకాకుళంలో నల్సా వీర్ పరివార్ సహాయత యోజనను జిల్లా జడ్జి లీగల్ సర్వీస్ క్లినిక్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాజీ సైనికులకు న్యాయ సేవలు అందించడంలో న్యాయవాదులు నిరంతరం అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. తల్లిపాల విశిష్టత, ప్రాధాన్యతపై విస్తృత అవగాహన కల్పిస్తున్నామని నంద్యాల జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ లలితాదేవి తెలిపారు. నంద్యాల ఐసీడీఎస్ కార్యాలయంలో తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పుట్టిన శిశువుకు గంట లోపల తల్లిపాలు అందించాలని పేర్కొన్నారు. హాస్పిటల్స్ మీద ఫోకస్ పెడుతున్నాము, గవర్నమెంట్ అండ్ ప్రైవేటు. ముఖ్యంగా తల్లిపాలు అందరూ పట్టిస్తున్నారు, కానీ ఫస్ట్ ఒక గంట లోపల తల్లిపాలు పట్టించడం అంటే 48 అవర్స్ లోపల 24 అవర్స్ లోపల తల్లిపాలు పట్టించడం అనేది చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ 1 అవర్ లోపల అనేది ఇంకా ఇంపార్టెంట్. సో మనము ఈ 1 అవర్ లోపల తల్లిపాలు పట్టించడాన్ని ప్రోత్సహించడానికి ఈసారి హాస్పిటల్స్ మీద, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఆసుపత్రుల మీద మనము ఎక్కువ ఫోకస్ పెడుతున్నాము. అట్లాగే ఈసారి తల్లిపాల అంటే బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్స్ కూడా మనకి పెట్టండి ప్రతి కూడలిలో అని, అంటే బస్ స్టాండ్స్లో కానీ, షాపింగ్ మాల్స్లో, టెంపుల్స్లో, ప్రముఖ టెంపుల్స్లో ఇవన్నీ కూడా పెట్టమని పైనుంచి. వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పాటించి రహదారి ప్రమాదాలను నివారించాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ కోరారు. ట్రాఫిక్ నియమాలపై జిల్లా పోలీసు కార్యాలయంలో బస్సు, ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ట్రాఫిక్ నియంత్రణ కోసం డ్రోన్, అధునాతన సాంకేతిక పరికరాలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ట్రాఫిక్ జామ్స్ ఎక్కువ అవుతున్నాయి, అంటే అలౌడ్ లేని ప్రదేశాల్లో ట్రాఫిక్ ఆపడము, అంటే రాంగ్ ప్లేసెస్లో పార్కింగ్ చేయడము, ఆపోజిట్ డైరెక్షన్లో వెహికల్ డ్రైవ్ చేయడము, తర్వాత పర్టిక్యులర్లీ ఈ చౌరస్తాలో ఆపోజిట్ డైరెక్షన్లో వెహికల్స్ డ్రైవ్ చేయడము, ట్రిపుల్ డ్రైవ్, తర్వాత
దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ జిల్లాలో ఉన్న గనియారీలోని నారీ శక్తి గార్మెంట్ ఫ్యాక్టరీ కూడా దేశభక్తి రంగులతో కలకలలాడుతుంది. స్వయం సహాయక బృందాలకు చెందిన వందలాది మహిళలు జాతీయ జెండాల తయారీలో ఉపాధి పొందుతున్నారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. ప్రచారం కింద ప్రజలు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయడానికి సమాయత్తమవుతున్నారు. జాతీయ జెండా డిమాండ్ను ఇప్పుడు ఈ మహిళా సభ్యులు సమర్థవంతంగా నెరవేరుస్తున్నారు. జాతీయ జెండాలను తయారు చేస్తున్న స్వయం సహాయక బృందాల మహిళలు ఈ పనిని కేవలం ఆర్థిక అవకాశంగా కాకుండా దేశభక్తి మరియు ఆత్మగౌరవానికి చిహ్నంగా భావిస్తున్నారు. నారీ శక్తి గార్మెంట్ ఫ్యాక్టరీ అధ్యక్షురాలు మీనా మాణికపూరి మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ విభాగాలు సంస్థల నుండి కూడా తమకు ఆర్డర్లు వస్తున్నాయని, మహిళా బృందాల ద్వారా స్టాల్ ఏర్పాటు చేసి జెండాలను తక్కువ ధరలకే ప్రజలకు విక్రయిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా జెండాలు తయారు చేయడం వల్ల వారికి రోజుకు 500 రూపాయలు అదనపు ఆదాయం వస్తుందని మహిళలు తెలిపారు. ఇది ఉపాధితో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. దేశభక్తితో కూడిన ఈ పవిత్రమైన పనిలో తాము ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలను కోరారు. హర్ ఘర్ తిరంగా ప్రచారం దేశంలోని జాతీయ స్ఫూర్తిని వ్యాప్తి చేయడమే కాకుండా మహిళా శక్తికి గౌరవం, ఉపాధి అవకాశాలను కూడా అందిస్తుంది. మణిపూర్ వస్తు సేవల పన్ను సవరణ బిల్లు 2025ను లోక్సభ ఈరోజు ఆమోదించింది. ఇది మణిపూర్ వస్తు సేవల పన్ను చట్టం 2017ను సవరిస్తుంది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఉన్నందున తీసుకొచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో ఈ బిల్లు వస్తుందని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ చట్టాన్ని ఆమోదించకపోతే జీఎస్టీ కౌన్సిల్ ఆమోదించిన జీఎస్టీ సవరణను అమలు చేయడంలో రాష్ట్రం ఇబ్బంది పడుతుందని, అది ఆ రాష్ట్ర ఆదాయంపై ప్రభావం చూపుతుందని ఆమె పేర్కొన్నారు. And we couldn't come to the house because the state assembly was still on. Subsequently, we brought one more ordinance, by which time, after the ordinance was passed, by which time you had the state coming under the president's rule. Therefore, చండీగఢ్లోని అంబాలాలో ఉన్న కేంద్రీయ విద్యాలయంలో షుగర్ బోర్డుతో పాటు ఆయిల్ బోర్డు కూడా ఏర్పాటు చేశారు. విద్యార్థులకు మెరుగైన ఆరోగ్యాన్ని అందించాలనే ఉద్దేశంతో సిబిఎస్ఈ చేపట్టిన ఈ చొరవను విద్యార్థులు, వారి తల్లిదండ్రులు స్వాగతించారు. ఈ ఆయిల్ బోర్డు ద్వారా వివిధ ఆహార పదార్థాలలో ఉండే నూనె పరిమాణాన్ని గురించి విద్యార్థులకు తెలియజేస్తున్నారు. విద్యార్థుల్లో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ఊబకాయం గురించి అవగాహన కల్పించే లక్ష్యంతో పాఠశాలల్లో ఆయిల్ బోర్డు ఏర్పాటు చేశారు. బోర్డుల్లో నూనె, కొవ్వు పదార్థాల అధిక వినియోగం వల్ల కలిగే నష్టాలు, ఆరోగ్యకరమైన ఆహారం గురించి సమాచారం అందిస్తున్నారు. These are the some food items जिसमें जैसे आप देख सकते हो समोसा अगर 10 ग्राम भी 100 ग्राम भी हम खाते తీర ప్రాంత సరుకు రవాణా బిల్లు 2025కు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును కేంద్ర ఓడరేవులో నౌకాయాన శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లులో వ్యాపార లావాదేవీలో సామాన్య ప్రజల అవసరాలు, ఇతర భద్రతా అవసరాల దృష్ట్యా సవరణలు చేయడానికి నూతన బిల్లును అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఈ బిల్లును సభ ఆమోదించింది. Domestic participation therein to ensure that India is equipped with a coastal fleet owned, operated by the citizen of India for its national security and commercial needs and for matter connected. ఆరంభంలో భారీ నష్టాలు చవిచూసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఆఖర్లో కొనుగోళ్ల మద్దతుతో మళ్లీ అదే స్థాయిలో పుంజుకొని నష్టాల నుంచి లాభాల్లోకి చేరుకున్నాయి. ఈ ఉదయం 80,262 పాయింట్ల వద్ద నష్టాల ప్రారంభమైన భారీ నష్టాల్లో కొనసాగిన సూచీ ఇంట్రాడేలో 79,811 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆఖర్లో భారీగా పుంజుకుని 79 పాయింట్ల లాభంతో 80,623 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 21 పాయింట్ల లాభంతో 24,596 వద్ద ముగిసింది. రాయలసీమ పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు.
దీని ప్రభావంతో రాబోయే 2 రోజుల రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, చెట్లు, టవర్స్, పోల్స్ కింద నిలబడరాదని సూచించారు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.